సోదరులతో కూడా పత్తికొండ ప్రభుత్వానికి దయచేశారు. పన్నులు, నగరులు, రుసుములు అన్ని ఇప్పటి నుంచి పత్తికొండ ప్రభుత్వానికి చెల్లించవలసిందో. శ్రీ శ్రీ రాజాధిరాజ మరాఠీరాయ ఖండేరాయ వంశ పారావార సోమోజీ మహారాజ మార్తాండ బహుపరాగ్ బహుపరాగ్ బహుపరాగ్. ధర్మోజీ, ప్రజా పరిషత్తుకు మన ధర్మ నిర్ణయం విషయం చేయండి. పత్తికొండ పరిపాలకులను ప్రజాసేవా పరతంత్రులను అయిన శ్రీ సోమోజీ మహారాజులం గారు పత్తికొండ ప్రజా పరిషత్తుకు తెలియజేయనది ఏమనగా, 3 సంవత్సరాల నుంచి పంటలు పండక కాటకంతో ప్రజలు పడుతున్న కష్టాలకు మా సానుభూతి. ప్రజాశ్రేయమే ప్రభు ధర్మం గనుక గత 3 సంవత్సరాల శిస్తు బకాయిని మాఫీ చేయించినాము. ఈ సంవత్సరం శిస్తులో 4వ భాగం మాత్రమే ప్రభుత్వ వ్యయం కొరకు వెచ్చించటకును, మిగతా 3 భాగాలను క్షామ నివారణ ప్రయత్నాలకును, వ్యవసాయాభివృద్ధికి అవసరమైన కొత్త చెరువులకును, మరమ్మతులకును వినియోగించదలిచినాము. గ్రామ కంఠాలు దున్ని సాగు చేసే రైతులకు శిస్తు మాఫీ చేయిస్తున్నాము. ఈ వివరాలు పటేల్ పట్వాలీల ద్వారా గ్రామాలలో ప్రజలకు తెలియజేయబడును. ఇట్లు శ్రీ సోమోజీ మహారాజులం గారు. కూలిపోయే రైతాంగానికి మళ్ళీ ప్రాణం పోశారు. 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. ఇన్నాళ్లకు ప్రజలు కష్టాలు కనిపించే ప్రభువులు దొరికారు. ఈ భారీ గుణం ధరలందరికీ ఉంటే కాటకాలు ఎందుకు వస్తాయి ప్రభు? మహాజన్లారా, మీ వాత్సల్యానికి పాత్రులమైన మేము ధన్యులము. రాజు ప్రజాసేవకుడైన ధర్మపాలకుడు. ప్రజారంజికమే, ప్రజా సౌఖ్యమే రాజుల కర్తవ్యం. ప్రజాభిమానం సంపాదించుకోగల ప్రభుత్వమే చిరస్థాయిగా ఉంటుంది. పరస్పర భేదం మరిచి దేశం సుభిక్షం చేయటానికి, శాంతి నెలకొల్పడానికి మాకు తోడ్పడటం మీ ధర్మం. మీ బలమే రాష్ట్ర బలం, మీ సుఖమే మా సుఖం.